నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వల్లభనేని వంశీ అరెస్టుపై తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇక ఈ అరెస్టును జగన్మోహన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అలాగే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, అప్రజాస్వామికంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇక వల్లభనేని వంశీ భద్రతకు ఎలాంటి ముప్పు కలిగినా కూడా దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి అంటున్నారు. ఇక ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో ఈ చర్యలన్నింటినీ కూడా ప్రజలు డైరీలో నోట్ చేసుకొని రేపు తగిన మూల్యం చెల్లిస్తారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నిజంగానే మరి రాష్ట్రంలో ఇలా కక్షపూరిత పాలన జరుగుతోంది, రాజ్యాంగానికి నిజంగానే ఉల్లంఘిస్తుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో స్పందించిన విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో సార్ సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, ఎట్టకేలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన వంశీ అరెస్ట్ పైన స్పందించడం జరిగింది. ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కావాలని చెప్పి బెదిరించి కేసు పెట్టించారు. అతను వెనక్కి తీసుకుంటే ఇప్పుడు కావాలని చెప్పి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను అంటున్నారు. మీరేం చెప్తారు ఆయన వ్యాఖ్యల పైన? జగన్మోహన్ రెడ్డి చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. ఆయన అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన ఎవరెవరిని పరామర్శించాడనేది ఒక్కసారి లెక్క వేసుకుంటే ఆయన ఎంత కరెక్ట్గా మాట్లాడతాడో మనందరికి కూడా అర్థమైపోతుంది. ఆయన ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లోకి వెళ్ళి పరామర్శించాడు. ఆ తర్వాత ఆ పడవలు తీసుకొచ్చి విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న వాళ్ళని పరామర్శించి వచ్చాడు. ఇట్లా ఒకళ్ళు కాదు, నేరస్తులందరినీ వెనకేసుకుని రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. మొదటి నుంచి, అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడేమో నేరస్తుల్ని ప్రోత్సహించి, మామూలుగా అంటే ఈ పోలిక కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ చెప్పక తప్పదు. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో బాగా డబ్బులు ఉంటాయి కదా, నిజంగానే డబ్బులు ఉంటాయి కదా, గోల్డ్ అవన్నీ ఉంటాయి కదా, ఇంటికి మీరు ఎప్పుడన్నా చూడండి, రాత్రిపూట బాగా ఆల్సేషన్ డాగుల్ని వదులుతారు. బాగా కుక్కల్ని పెంచి పొద్దునంతా వాటిని ఉంచి బోన్లలో ఉంచుతారు. రాత్రి కాగానే వదిలేస్తారు. అంటే ఎవడన్నా దొంగ గోడ దూకితే వాడి కండ పట్టుకొని పీకటానికి. ఇది బాగా డబ్బులున్న వాళ్ళు చేసే పని. అట్లా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ, ఈ నేరస్తుల్ని, ఈ లంపెన్ ఎలిమెంట్స్ వీళ్ళందరినీ కూడా బాగా పెంచి పోషించి తన క్రూర సామ్రాజ్యానికి కాపలాగా పెట్టుకున్నాడు వీళ్ళందరినీ. ఈ రోజున ఒక్కొక్కడు జైల్లోకి పోతున్నాడు. ఆ జైల్లోకి పోవటం కూడా ఇదేదో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కక్ష సాధించి, ఈ కూటమి ప్రభుత్వానికి అంత సీన్ లేదు. ఆయన మొత్తం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, వద్దాయా అరెస్ట్ చేద్దాయా, ఏదన్నా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోండి, వద్దు కక్ష మనకొద్దు అని ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది చెప్తూనే ఉంటాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అరే తొందరగా అరెస్ట్ చేయండి, ఈ హోంమంత్రి ఎందుకు, నేను చేస్తాను, నాకు ఇవ్వు అని ఆయన అంత చెప్పిన తర్వాత కూడా అరెస్టులు జరిగినాయా? ఎక్కడ జరగట్లా. ఒక్క బోర్గడ్డ అనిల్ని, ఒక వర్ర రవీంద్రారెడ్డిని, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అట్లా అరెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ప్రజాస్వామ్యంకి తూట్లు పొడుస్తున్నది కూటమి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. ఈ నేరస్తులందరినీ కూడా కాపాడటం తన ప్రథమ కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని ఉన్నాడు. మంచివాడికి ఎవరికన్నా నష్టం జరిగితే, అపకారం జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు మీరు ఏదన్నా ఒక్క ఉదాహరణ చెప్పండి, నేను ఇప్పుడు చెప్పిన దానికంతా సారీ చెప్తా. ఒక్క మంచివాడిని సపోర్ట్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? అందరూ కరుడుగట్టిన నేరస్తుల్ని, అక్రమాలు చేసేవాళ్ళని, అంటే మామూలు ఈ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించే వాళ్ళని, వీళ్ళని తప్ప ఏ ఒక్క మంచి వ్యక్తినైనా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా? నిన్నెవరో ఒక ఆయన ఒక చిన్న ఏదో వీడియో ఇట్లా చూస్తుంటే కనిపించింది.
మేము జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకులము, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఏం చేశాడు? జక్కంపూడి రామ్మోహన్ రావు ఏం చేశాడో వచ్చి ఆయన కొడుకులు వచ్చి చెప్తున్నారు, మేము వచ్చి ఇట్ట చేస్తాం అట్ట చేస్తాం అని. మీ నాన్న ఏం చేశాడో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఇక్కడ అంటే బెదిరించటం సమాజంలో ప్రతి ఒక్కడిని బెదిరించటం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మొత్తం అలవాటైపోయింది. కింద నుంచి పైదాకా అందరికీ అదే అలవాటైపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 ఎకరాల అడవి భూమిని ఆక్యుపై చేశాడా అంటే మేము తాట తీస్తాం, మా మంత్రి మీద, మా మాజీ మంత్రి మీద మీరు ఇట్లా ఇచ్చేస్తారా, మేము అధికారంలోకి రాగానే మీ తాట తీస్తాం అంటాడు. నువ్వు 100 ఎకరాలు ఆక్యుపై చేసావో లేదో చెప్పు. అట్లాగే ఇక్కడ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయంగానే వల్లభనేని వంశీ చాలా ఒక అహింసావాదిలాగా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అసలు అతను చేసిన అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు అసలు మొత్తం విజయవాడ చరిత్రలో ఎవడు చేసి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, ప్రజలందరూ నోట్స్ రాసుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా వాళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకోవటానికి పుస్తకం తీసుకొని రాసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ దళితుడిని చంపాడు, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఈ దళితుడిని కిడ్నాప్ చేశారు, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఈ బీసీలని ఇది చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు, మైనారిటీలను వేధించారు, బ్రాహ్మణుల్ని గుళ్ళల్లో లాక్కొచ్చి కింద పడేసి కొట్టారు, బ్రాహ్మణుల జంజాలు తెంచారు ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు అని నోటు బుక్లో క్లియర్ కట్గా రాసుకోవటం వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చి నోటు బుక్లు రాసుకుంటారు, అందరు రాసుకుంటారు. నువ్వు చేసిన అకృత్యాలను రాయటానికి ఒక్కొక్క మనిషి 100 పుస్తకాలు పెట్టుకున్నా సరిపోలేదు. ఇంకా అదే పందాలో మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం నిన్నంతా చూశాడు, వెయిట్ చేశాడు. ఈ వల్లభనేని వంశీ భార్యని ప్రయోగించాడు. వల్లభనేని వంశీ భార్య వచ్చి ఆమె ఏదో ఒక దొంగేడుపులు ఏడవటం మొదలుపెట్టింది కెమెరాల ముందరకు వచ్చి. దాంతో సింపతి జనరేట్ అయ్యింది అని అనుకున్నాడు, ఎక్స్పెక్ట్ చేశాడు. సింపతి జనరేట్ అయ్యి ఉంటుంది, ఈ సింపతిని మనం ఎన్కాష్ చేసుకుందాం అని ఈ రోజున స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్రపూరితంగా చేశాడనేది చెప్పడానికి నేను ఇంత డీటెయిల్గా చెప్పాను మీకు. అరెస్ట్ చేసింది ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు, ఈ మధ్యలో జరిగిన నాటకం ఏంటి అంటే వల్లభనేని వంశీ భార్యతోటి ఆ డ్రామాలన్నీ ఆడిచి మహిళల్లో సింపతి జనరేట్ అయింది అని తప్పుడు లెక్కేసుకున్నాడు. జనరేట్ కాల రాష్ట్రం మొత్తం కూడా వల్లభనేని వంశీని అరెస్టు చేసినందుకు చాలా సంతోషపడ్డారు. ఇంకా కొట్టలేదేంటి పోలీసులు, అతను మామూలుగానే ఉన్నాడేంటి, సరిగ్గా నడుస్తున్నాడేంటి, సరిగ్గా నడవకుండా చెయ్యాలి కదా పోలీసులు అని అందరూ బాధపడ్డారు తప్ప వల్లభనేని వంశీని అరెస్టు చేసినందుకు ఎవడు బాధపడలా. వల్లభనేని వంశీ భార్య వచ్చి బయటికి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఇదంతా కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్, ఒక సమాజంలో ఒక సానుభూతిని డెవలప్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కపట నాటకంలో వల్లభనేని వంశీ భార్య కూడా ఒక పాత్రధారిగా మారింది. జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్లతోటి వీటితోటి ఏ సంబంధం లేదు. అతని రాజకీయం కోసం వంశీ భార్యని ప్రవేశపెట్టాడు, మాట్లాడిచ్చాడు. నిన్న అరెస్ట్ అయితే అరెస్ట్ కాగానే స్టేట్మెంట్ ఇవ్వాలి. నీకు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అయితే ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు కొంత ఇది చేసి డ్రామాలన్నీ ఆడిచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ దొంగ స్టేట్మెంట్లని ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు.
రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అంటున్నారండి. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది, సుప్రీం ఆదేశాల మేరకు ఈ హైకోర్టులు కింద కోర్టులు విచారణ చేస్తుంటే ఇప్పుడు చేస్తున్నటువంటి విచారణను, ఎంక్వైరీని, అలాగే కోర్టు తీర్పులను, జడ్జిలను కూడా అపహాస్యం చేసినట్టు లేదా అక్కడ వ్యక్తిని బెదిరించి ఈ కేసు పెట్టించారని క్లియర్గా చెప్తుంటే ఇప్పుడు ఈ కేసు పెట్టడం అప్రజాస్వామికం కదా, అసలు రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇది సుప్రీం న్యాయస్థానంలో ఉంది అని చెప్పి అతను చెప్పినప్పుడే అతని అజ్ఞానానికి అది ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఈరోజు అతను అదుపులో తీసుకున్నది నువ్వు గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు కాదు, పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినందుకు కాదు, అక్కడ ఉన్నటువంటి వాహనాలను దహనం చేసినందుకు కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కొట్టినందుకు కాదు. ఆ అభియోగాలకు సంబంధించి ఈరోజు అదుపులో తీసుకోలేదు. ఆ మాత్రం తెలియని ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇవన్నీ తెలియాల్సిన పని లేదులే, ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే బట్టను ఒక్కటమే కదా అతనికి తెలిసింది. మిగిలిన ఏ విషయాలు తెలుసు? అతనికి వ్యతిరేకమైన వాళ్ళందరినీ లాకప్లో పెట్టడం తప్ప ఇంక వేరే విషయాలన్నీ తెలియదు కదా. కక్ష తీర్చుకోవటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆస్తులు దాచుకోవటం ఇవే కదా ఆయన చేసిన పని. మామూలుగా ఇప్పుడు అతను అదుపులో తీసుకుంది ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా అతని చేత అంతకుముందు ఉన్నటువంటి అభియోగాలు తప్పని చెప్పించినందుకు అతను కనపడకుండా పోయాడు. కాబట్టి నా కుమారుడు కిడ్నాప్ అయ్యాడు, నా తమ్ముడు కిడ్నాప్ అయ్యాడని సోదరుడు తల్లి పెట్టినందువల్ల ఇతను వచ్చి ఎట్లా చెప్పాడని చెప్పని విచారణ జరిగితే అతను విశాఖపట్నంలో ఉండాడన్న సంగతి తెలిసి అతన్ని ఆ రోజు న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వాహనంలోనే తీసుకొచ్చారని, అతను లోనకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను కలిశాడని, ఇవన్నీ సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గరకు సేకరించిన తర్వాత అదుపులో తీసుకున్నారు. వాళ్ళు అయినా అధికారంలో లేని నువ్వే ఇన్ని ఎత్తులు జిత్తులు వేసి ఈ విధంగా హింసాత్మక ఘటనలో పాల్పడి ప్రభుత్వానికి నువ్వు సవాలు విసిరిన తర్వాత అధికారం చేతుల్లో ఉండి ఆధారాలు ఉన్న తర్వాత కూర్చోటానికి వాళ్ళు ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అనుకుంటున్నావా లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటున్నావా? గతంలో నువ్వు ప్రయోగించావు కదా, నువ్వు ప్రయోగించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు నువ్వు ఏది చెప్తే అది వాళ్ళు చేశారు. ఈరోజు చట్టం ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇది గమనించుకోవాలి కదా. అతని మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి, ఇప్పుడు అదుపులో తీసుకున్న అభియోగం ఏంటి, దాని గురించి కాదు కదా. ఆ మాత్రం తెలియని వాళ్ళ ఇక్కడ చట్టం గురించో లేకపోతే న్యాయం గురించో న్యాయస్థానాల గురించో తెలియని వాళ్ళు ఎవరున్నారు? నీలాంటి అజ్ఞానులు తప్ప, నీలాంటి అవివేకులు తప్ప ఎవరున్నారు ఇక్కడ? ఎవరూ లేరు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు సత్యమూర్తి గారు ఆయన విడుపుల పైలో ఉన్నాడండి. విద్యుత్ లేదు, ఆయన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఆయన ఇంట్లో ప్రసార మాధ్యమం లేదు. ఎలా తెలుస్తుందండి? ఆయనకి సెల్ లేదు కాబట్టి ఆయనకి వాట్సాప్ చూడ్డు, కరెంట్ లేదు, టీవీ చూడ్డు, తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు కూడా అక్కడ వేడుక్కి వెళ్తే ఎవరో చెప్పుంటారు పాపం. వేడుక్కి వెళ్ళాడు కదా, పెళ్లి వేడుక్కి, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరో చెప్పుంటారు. అందుకని స్పందించాడు. ఇప్పుడు కూడా అక్రమం అన్యాయం తప్ప ఈ మధ్య ఆయన నోటెమ్మట వేరే ఏమీ రావట్లేదు. కక్షపూరిత వ్యవహారంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పని ప్రజలేమో ఏంది ఈ ప్రభుత్వం ఇట్లా నత్తనడక నడుస్తుంది, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పాం. ప్రజలు ఉడికిపోతూ ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు రాసుకున్నారని. కాదండి పాపం, ప్రజలు అతను చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూసిన తర్వాత మనం చూసింది కూడా ఇతను మన ఏమైనా చేస్తారేమని చెప్పని మనసులోనే భద్రపరుచుకున్నారండి. వాళ్ళు ఎక్కడా కాగితం రూపాయడా కూడా రాసుకోలేదు. అంత భయపెట్టాడనమాట ఇతను. మామూలుగా కూడా కాదు, ఏదైనా ఒక కార్యక్రమంలో మాట్లాడాలన్నా లేదా ఎక్కడికన్నా వచ్చినా తన అభిప్రాయం చెప్పాలన్నా వేడుకకి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఎవరున్నారు చూసుకొని వెళ్ళాల్సిన దౌర్భాగ్య స్థితి కల్పించాడు. ఎవరన్నా అతనికి వ్యతిరేకమైన వాళ్ళు వేడుక జరుపుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా లోనేస్తాడేమో అని భయపడే స్థాయికి ప్రజల్నే భయపెట్టాడనమాట ఇతను. కాబట్టి మొన్నటిదాకా ప్రజలు భయంతో బతికారు, ఈరోజు భరోసాతో బతుకుతున్నారు. తేడా అది. 1947కు ముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉందో 2019 నుంచి 2024 జూన్ 4వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతకంటే ఘోరాది ఘోరంగా ఉంది. కాబట్టి ఈరోజు స్వేచ్ఛావాయులు 47 తర్వాత ఆగస్టు 15 తర్వాత ఎలా అయితే పీల్చుకున్నారో 2024 జూన్ 4 తర్వాత ప్రజలు కూడా అలా స్వేచ్ఛావాయులు పీల్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. ఆ వ్యత్యాసాన్ని గమనించును. నిన్ను ఎందుకు ఓడిచ్చారు? ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెబుతానే ఉన్నావు. అబద్ధాలు చెబుతున్నానన్న సంగతి నీకు తెలిసినా 10 సార్లు చేస్తే ఒకసారి నమ్మరా? నన్ను 43,000 కోట్ల రూపాయలు నా మీద అభియోగాలు ఉన్నాయి, అక్రమాస్తులు ఉన్నాయి అని చెప్పి నన్ను అన్న తర్వాత కూడా
నన్ను బలమైన ప్రతిపక్ష నేతను చేశారు, బలమైన ముఖ్యమంత్రిని చేశారు కదా, నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఏ వ్యక్తిని అదుపులో తీసుకున్నారో, ఆయన గాంధీ సిద్ధాంతంలో ఉండవాడా, లేకపోతే వివేకానందుడు బోధనలు బోధించే వ్యక్తా, లేకపోతే యేసుక్రీస్తు బోధనలు బోధించే వ్యక్తా, అతని గురించి మరి లేకపోతే మదర్ తెరిసా గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తుల గురించి ఏదన్నా మాట్లాడుకుంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది, ప్రజలు కూడా నమ్ముతారు. అసలు నీ పార్టీలో అలాంటి వాళ్ళు భూతద్దం వేసినా దొరకడానికి కనపడిన పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు. ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా. అలాంటి వ్యక్తులు వచ్చి కూడా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు కదా. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు చెప్పుకోవచ్చు, ఆహా ఇంకా వీళ్ళలో అలాంటి ఈ పార్టీలో అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పని మనం మాట్లాడుకోవడానికి ఒక అవగాహన అంటూ ఉంటుంది. ఒక మాజీ శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు పర్యవేక్షకుడిగా వస్తే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిన తురగా కిషోర్కి నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చావు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఒక వ్యక్తిని చంపేస్తే నిస్సందేహంగా ఇక్కడి నుంచి పారిపోతాడని చెప్పని దాడి చేసిన వ్యక్తి మంత్రి పదవి ఇచ్చావు. రోజు నోటికి ఏదో వస్తే అది మాట్లాడినటువంటి రోజా గారికి మంత్రి పదవి ఇచ్చావు. నువ్వు మార్గం చూపించావు. నువ్వు నిన్నగా మన కూడా చేంజ్ అవుతున్నావు. ఇదే కృష్ణా జిల్లాలో ఏం చెప్పాడు సత్యమూర్తి గారు, ఏముంది నాకు 16 నెలలు జైలు వేస్తే నేను బయటకు వస్తే ముఖ్యమంత్రిని కాలేదా, మీరు 3 నెలలు జైల్లో ఉండి వచ్చిన తప్పేంటి, చెయ్యండి, మీరు అదేవిధంగా కొనసాగించండి, ఎంతమందిని జైల్లో పెడతారో చూద్దాం, 3 నెలలు బయటకు వచ్చిన తర్వాత మనకు అధికారం రాబోతున్నాం కదా అని చెప్పని అన్నాడు. 2.0 అన్నాడు. 1.0 చూస్తారు, 2.0 రేపు చూస్తారన్నారు. 1.0లో ఏం చూసావు నాయన, 16 నెలలు కారాగార వాసం చేసావు. 2.0లో ఏం చూడబోతున్నావు, ఇంకో 10 రెట్లు అంటే 160 నెలలు నువ్వు కారాగార వాసం చేయబోతున్నావు. అంతే కదా, అంతకంటే పెద్ద వ్యత్యాసం ఏముంటుంది. ఇదే మాట ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎప్పుడు ఆయన తీసుకొచ్చి వీళ్ళు వల్లభనేని వంశీనో కొడాలి నానినో లేకపోతే రోజానో వీళ్ళని నానేస్తే ప్రజలు సంతోషపడే పరిస్థితి అయితే లేదండి. నేను చాలామంది నాకు తోటి మాట్లాడిన వాళ్ళని చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తీసుకొచ్చి లోనేస్తున్నారని అడుగుతున్నారు. జగన్మోహన్ దోచినటువంటి ఆస్తుల్ని మీరు స్వాధీనం చేసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడని చెప్పి కోరుకుంటున్నారు. దానికోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. దాని గురించి ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే అది మన ఆస్తి, మనకు సంబంధించింది, మన ప్రజలది, మన తోటి ప్రజలది, మన అందరిది కూడా అది. కాబట్టి అప్పరంగా దోచుకున్నారు. ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు, ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు. అతని దోపిడీకి సహకరించారు వీళ్ళందరూ. అతను దోపిడీకి సహకరించారు. ప్రజలను భయపెట్టడం దాంట్లో అతను ఒక ఆకు తింటే వీళ్ళు 3 ఆకులు తిన్నారు. ఆ విధంగా ముందుకెళ్ళారు కాబట్టి ఈరోజు శిక్ష పడతా ఉంది. ఆ శిక్ష ఇచ్చింది అతని చేతగానితనం, అతని యొక్క అహంకారానికి నిదర్శనం. అతనికి నేను అతి తెలివితో పోయిన దానికి ఈరోజు బొక్కబొర్ల పడ్డాడు. కాబట్టి ఇది ఎవరు చేసింది కాదు, ఎవరికి సంబంధించిన విషయం కాదు. ముందు అది గమనించుకో. అతను అదుపులో తీసుకుంది అంతకుముందు పెట్టినటువంటి అభియోగానికి కాదు. మొన్న ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ సత్యవర్ధనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక దళితుల్ని ఎలా చేస్తావో అని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం దళితులకు అండగా ఉంటామని చెప్పని దానికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు లోన కూర్చోబెట్టింది. రైట్. ఇప్పుడు సార్ అన్నట్టు ఈ సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని పోలీసులే భయపెట్టి అక్రమంగా నిర్బంధించారు. సో అసలు కిడ్నాప్ అయిన వ్యక్తి పోలీసులకు ఎలా దొరికాడు? క్లియర్గా సత్యవర్ధన్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, నేను సాక్షిగా వెళితే నన్ను ఫిర్యాదుదారుడిగా చేశారు అని చెప్పి ఆయనే ఒప్పుకున్నప్పుడు అసలు ఈ కేసు ఎక్కడి నుంచి వస్తుంది అని మాట్లాడుతున్నారు. అదే నేను మొదటి నుంచి చెప్తున్న పాయింట్ అది. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ క్రిమినల్స్ని సపోర్ట్ చేయటంలో ఒక్కొక్కడు పిహెచ్డి చేశారు. అంటే నేరస్తుల్ని ఎట్లా కాపాడాలి, నేరస్తుల్ని ఎలా తయారు చేయాలి, నేరస్తుల్ని తయారు చేయాలి, తయారు చేసిన నేరస్తుల్ని ఎట్లా కాపాడుకోవాలి, అదే గోల తప్ప ఇక్కడ ఆ సత్యవర్ధన్ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. ఏం కంప్లైంట్ తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఇట్లా దాడి జరిగింది, వంశీ అండ్ గ్యాంగ్ వచ్చి దాడి చేశారు అని చెప్పి అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకు? అతను ఆఫీసులో పనిచేసే వ్యక్తి కాబట్టి కంప్లైంట్ ఒకటి ఉండాలి కాబట్టి పోలీసులు అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆ సత్యమూర్తి గారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను అధికారంలో ఏ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో? బెదిరించారంటున్నారు కదా. బెదిరించాడు అంటే చెప్తాను, నేను మొత్తం స్టోరీ చెప్తా. ఇతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న తర్వాత కంప్లైంట్ ఇచ్చాడు అతను, పోలీసులు దాన్ని
రికార్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మొన్న ఆ కంప్లైంట్ని అతను విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకోగానే వెంటనే ఇదే సాక్షి ఫేక్ మీడియాలో ఒక ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి షాక్. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అసలు దాడే జరగలేదు, అది బోగస్ కంప్లైంటు. ఈ ఒక కంప్లైంట్ ఇచ్చిన కుర్రవాడే, కంప్లైంట్ ఇచ్చిన యువకుడే ఆ కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పి ఇదే సాక్షి మీడియా వేసుకున్నది. ఇదే వైసీపీ మీడియా ప్రచారం చేసింది సోషల్ మీడియాలో విపరీతంగా. తెలుగుదేశానికి షాక్ అని. నిజంగా తెలుగుదేశానికి షాక్ తగిలి ఉంటుంది, వాళ్ళేం మాట్లాడలే. ఇక్కడ పోలీసులు వాళ్ళు ఏం చేశారంటే ఈ కంప్లైంట్ని ఇతను ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అంటే, అతని కంప్లైంట్ బేస్ చేసుకొని కదా పోలీసులు కేసు పెట్టింది. కేసుని నేను కంప్లైంట్ని ఉపసంహరించుకుంటున్నాను అని అతను చెప్పినప్పుడు పోలీసులు కేసు క్లోజ్ చేసుకోవాలి కదా. చేసుకోవటానికి ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చెయ్యటానికి ఈ సత్యవర్ధన్ ఇంటికి వెళ్ళారు పోలీసులు. వెళ్తే అక్కడ వాళ్ళు అతని తల్లి, అతని అన్న, అతని చెల్లెలు వాళ్ళు చెప్పారు, వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు, అతను కనపట్టలేదు మాకు అని. అప్పుడు వెతికితే విశాఖపట్నంలో దొరికాడు. విశాఖపట్నం పోలీసులు సమాచారం ఇచ్చారు విజయవాడ పోలీసులకి, ఇక్కడ ఉన్నాడు మీరు వెతుకుతున్న క్యాండిడేట్ అని. అప్పుడు కిడ్నాప్ కేసును రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అక్కడ ఎస్సీ ఎస్టీ కేసుల జడ్జి దగ్గరికి, ఆ కోర్టు దగ్గరికి వంశీ కారులో ఇద్దరు వంశీ మనుషులు ఇతన్ని ఎక్కించుకొని అక్కడ దిగింది, లోపలికి వెళ్ళటం, మళ్ళీ బయటకు వచ్చి అదే కారులో ఎక్కి వెళ్ళిపోవటం, ఇదంతా సీసీటీవీ ఫుటేజీ పోలీసులకి దొరికింది భద్రంగా. అంటే వంశీ ఇతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించి కొట్టి ఏదో లంచం ఇచ్చి ఏదో చేసి అతనితోటి కంప్లైంట్ విత్డ్రా చేయించాడు అని వాళ్ళకి అర్థమైంది. అదే విషయము అతని తల్లి, అతని సోదరుడు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ కిడ్నాప్ ఆఫ్ ఏ దళిత్ యూత్. ఒక దళిత యువకుడిని క్లియర్ కట్గా కిడ్నాప్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కాదు ఇతన్ని అరెస్ట్ చేసింది, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ చేశారు. అది అతనికి తెలుసు, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఏంటంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తన అతి తెలివితేటలను ఉపయోగించి పార్ట్ 1 చెప్తూ ఉన్నాడు, మళ్ళీ అదే చెప్తాడు, ఇంకా 10 సార్లు అదే చెప్తాడు. మొత్తం తన పేపర్లో అదే రాసుకుంటాడు, తన మీడియాలో, తన టీవీలో అదే చెప్తాడు. మొత్తం ఎలివేషన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. నువ్వు ఎన్నన్నా చెయ్యి. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు, రిమాండ్ చేశారు. ఇప్పుడు చక్కగా 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ రిమాండ్ అడుగుతారు. ఏం జరుగుతుందో తెలియదు మనకి. అక్కడ ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అంతకు ముందు అంటే వల్లభనేని వంశీని అరెస్టు చేయటానికి ముందే ఒక 6 బెయిల్ పిటిషన్లు కోర్టులో విచారణకు వచ్చినాయి. 31 మంది బెయిల్ పిటిషన్లు విచారణకు వచ్చినాయి. ఎప్పుడైతే సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ఈ కేసుకు సంబంధించిన సాక్షుల్ని, ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుణ్ణి, ఈ కేసులో ప్రధాన నిందితుడైన వల్లభనేని వంశీ ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి కిడ్నాప్ చేశాడు అని తెలియంగానే ఆ 31 మందికి బెయిల్ రిజెక్ట్ అయింది. అంటే ఈ వల్లభనేని వంశీ అనే ఒక నేరస్తుడు, ఆ నేరాన్ని, నేరపూరిత మనస్తత్వం ఉన్న ఈ వల్లభనేని వంశీ చేసిన నేరంతో ఆ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది, అందరికీ బెయిల్ రిజెక్ట్ అయింది. ఇతని పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, వల్లభనేని వంశీ లోపల ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, తర్వాత ఏమవుతుందనేది మనం తర్వాత న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఎక్కడున్నాడో వెతుక్కోవాలి.
కొడాలి నాని నిన్నటి నుంచి కనపట్టలేదట, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయట, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ వెతుక్కోవాలి. జగన్మోహన్ రెడ్డి తక్షణం చేయాల్సిన పని అది. కొడాలి నాని ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అని నిన్ననే బుద్ధ వెంకన్న ఒక టీవీ న్యూస్లో కూడా చెప్పాడు. మా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, ఇందులో నాకు మొహమాటం ఏం లేదని చెప్పి బుద్ధ వెంకన్న చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. ఇప్పుడు మరి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి క్యాంపులో లేదు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మొత్తం అనుచరులు కూడా వాళ్ళందరూ వెతుకుతున్నారట, కొడాలి నాని దొరకట్లేదు. ఈ వల్లభనేని వంశీ సంగతి వదిలేయి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానిట. మరి అతని సంగతి చూసుకో, అతను ఎక్కడున్నాడు, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చుకో. అతను ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారు నేరం, చాలా నేరాలు ఇద్దరు కలిసి చేశారు. ఇటువంటి కరుడుగట్టిన నేరస్తుల్ని చక్కగా కాపాడుకున్న 5 సంవత్సరాల పాటు కాపాడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వీళ్ళని ఎట్ట కాపాడుకోవాలో ఈ నేరస్తుల్ని తెలియక మల్లగుల్లాలు పడుతున్నాడు, అన్నీ తప్పులు చెబుతున్నాడు బయటకు వచ్చి. ఇవన్నీ కూడా మొత్తం న్యాయస్థానము, పోలీసులు అందరూ చట్ట ప్రకారం చేస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశానికి షాక్ అని రాసిన ఈ వైసీపీ సోషల్ మీడియాకి షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియాకి షాక్ తగలటం అంటే జగన్మోహన్ రెడ్డికి షాక్ తగలటం. ఆ షాక్ నుంచి అతను కోరుకోలేక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలను ఎవడూ పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం వల్లభనేని వంశీ అరెస్టుతోటి చాలా సంతోషపడుతూ ఉన్నది. కాకపోతే లాకప్ నుంచి మామూలుగా నడిచి వస్తే మాత్రం మళ్ళీ అసంతృప్తికి లోనవుతారు. అతను వేరే విధంగా ఉండాలి ట్రీట్మెంట్, పోలీసుల ట్రీట్మెంట్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి అది ఏం జరుగుతుందో మనం చూద్దాం. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంకో మాట కూడా అన్నారండి. అండ్ నిన్న జడ్జి ముందు కూడా వల్లభనేని వంశీ గారు పోలీసు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. అదే విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఆయన భద్రతకు ఎలాంటి హాని కలిగినా కూడా కూటమి ప్రభుత్వందే బాధ్యత అని. అక్కడ సాక్ష్యాధారాలతో సహా పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఎంక్వైరీకి తీసుకుంటున్నారు. ఇన్ని జరుగుతుంటే ఇక్కడ అసలు భద్రతకు ముప్పు ఎలా వాటిల్తుంది? ఇక్కడ దీనికి ప్రభుత్వానికి అరెస్ట్కి ఉన్న సంబంధం ఏంది? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలో ఎలా చూడొచ్చు అంటారు? రఘురామకృష్ణరాజు గారిని అదుపులో తీసుకున్న తర్వాత ఆయన అంతమొందించాలని ప్రణాళిక రచించారు కదా. కాబట్టి ఇక్కడ కూడా అలా చేస్తారని అతను ఊహాగానమేమో, చెయ్యాలి అతను కోరికేమో. అర్థమవుతుందా మీకు? బహుశా చెయ్యాలన్న కోరిక అయి ఉంటుంది. కోరికేమో దాన్ని కూడా, ఎందుకంటే ఆయనకి అయి ఉంటే తప్ప జనంలోకి రాలేడు కదా. కాబట్టి అలా కావాలని కోరుకుంటున్నాడేమో, అలా చెయ్యాలని అతనే వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న విధంగా ఉంది. ఒకవేళ వీళ్ళు చేయరు, వాళ్ళకి తెలుసు కదా కారాగారంలో ఉన్న వాళ్ళని ఎలా మట్టు పెట్టాలో, కారాగారంలో ఉన్న వాళ్ళని ఎలా మట్టు పెట్టేయాలో వాళ్ళకి బాగా తెలుసు కదా. కాబట్టి అలా చేసి ఆ నెపం వీళ్ళ మీద నెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆలోచన విధానాలు అట్లానే ఉంటాయి కదా, కొత్త ఏముంది వాళ్ళ. అందుకని ఇప్పుడు విజయవాడ పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పేది. నిస్సందేహంగా. కాబట్టి ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని. వంశీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నిస్సందేహంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే ఉంటుంది. ఇప్పుడు అతను ప్రాణహాని ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అని మాట్లాడుతున్నాడు మనిషి. ఇందాకనే చెప్పినట్టు అసలు అభియోగం గురించే అవగాహన లేనట్టు మాట్లాడుతున్నా. అతనికి అవగాహన ఉంది, అవగాహన లేనంత అమాయకుడేం కాదు. అవగాహన లేని వాడైతే ఇన్నాళ్ళు చట్టంతో ఇన్ని ఆటలాడుకోడు. ఇది గమనించుకోవాలి. ప్రపంచంలోనే ఈ విధంగా ఒక న్యాయస్థానంతో ఇన్ని సంవత్సరాలు ఆటలాడుకున్నటువంటి ఏకైక మానవుడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి అతనికి ఏం తెలియక కాదు, నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక అహంకారంతో మాట్లాడేటువంటి మాటలే ఇవన్నీ కూడా. నిజంగా అతను ఇతని మీద అంత ప్రేమ ఉంటేనో, ఇతను కాపాడుకోవాలనే ఆలోచన ఉంటేనో పరిగేసుకుంటా యలంక ప్యాలెస్కి వెళ్ళే బదులు అమరావతికి వచ్చేవాడు కదా, ఇక్కడికి వచ్చే మాట్లాడేవాడు కదా, ఇక్కడికి వచ్చి అతను పలకరించేవాడు కదా. ఎందుకు రావట్లేదు అంటే, ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ అభియోగాలకు సంబంధించి ఈలోపు కనుక ఏమన్నా ఇతను నాకెందుకులే అని చెప్పని దస్తగిరిలాగా మారిపోయి, నాదేం లేదు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశానంటే మళ్ళీ నన్ను ఎక్కడ లోనేస్తారేమో అని చెప్పని, ఒకవేళ అలాంటి ఏదన్నా పెడితే యలంక నుంచి ఇంగ్లాండ్ పారిపోదామని ఆలోచిస్తూ ఉండి ఉంటాడు. లేదు ఇందాక మీరు అన్నట్టు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించుకొని మంత్రాలు జరుపుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉంటాడు. నాకు తెలిసి నా లెక్క ప్రకారం అయితే వంశీని రక్షించాలని కానీ, వంశీని కాపాడుకోవాలని కానీ
అతని తరపు నుంచి ఒక్క నయా పైసా కానీ ఒక్క నిమిషం కూడా ఇతని కోసం కేటాయిస్తాడనే మాత్రం నేనైతే భావించట్లా. పెద్ద అడ్వకేట్ని పెట్టాడు కదండి, పొన్నవల్ సుధాకర్ రెడ్డిని పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకన్నా ఏం చేయాలి? అది కాపాడటానికే అక్కడ అంటే ఇప్పుడు ఎంతమందిని కాపాడు ఇప్పుడు వరకు పొన్నవల్ సుధాకర్ రెడ్డి? మీకు తెలిసిన ఒక పేరు చెప్పండి సార్. అది చెప్పడం కష్టం కదా, అందుకే పెట్టాడు, అందుకే నియమించాడు, లేకపోతే నిరంజన్ రెడ్డిని పంపించేవాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలకు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. ఇందాక మీరు ఉదాహరించారు కదా, అతనికి ఎలాంటి యొక్క రాగద్వేషాలు కానీ బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ ఏమీ ఉండవండి, రక్త సంబంధాలు కానీ ఉండవు. అతనికి లాభం చేకూరుతుందా నష్టం చేకూరుతుందా? లాభం చేకూరుతుంటే దగ్గర తీసుకుందాం, నష్టం చేకూరుతుంటే మాట్లాడొద్దు. ఇవి తప్ప రెండో ఏమీ తెలియవు అతనికి. తల్లి విషయం చూసాం, చెల్లెల విషయం చూసాం, చనిపోయిన బాబాయ్ విషయం చూసాం, వాళ్ళ కుమార్తె విషయం చూసాం, విజయసాయిరెడ్డి విషయం చూసాం. ఇంకెంతమందిని చూడాలండి? ఇంతమందిని కాదనుకున్న వ్యక్తి వంశీని కావాలనుకుంటాడని ఎందుకు కోరుకుంటాం? ఆలోచించుకోవాలి కదా. నో క్యాస్ట్, నో క్రీడ్, నో కలర్, ఓన్లీ క్యాష్, అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతం అయితే 14 రోజులు రిమాండ్ విధించారు. సో పోలీసులు కూడా ఎంక్వైరీ కోరుతున్నారు. ఒకవేళ ఇప్పటికే సాక్ష్యాధారాలతో ఉన్నాయి పోలీసుల దగ్గర అంటున్నారు, సీసీ ఫుటేజ్తో సహా. సో తర్వాత ఏమన్నా మరి ఆయనకి శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మరి ఒక పక్క బెయిల్కి ట్రై చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు. ఈలోపే ఏమన్నా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం? బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. 3 నెలల వరకు నాకు తెలిసినంత వరకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. అలాంటి మీద అభియోగాలు ఉన్నాయి అతని మీద. ఇక రెండోది ఏంటంటే అతనికి సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతున్న దాని అన్నింటికి కూడా ఈరోజు రేపు పొద్దున వాళ్ళు పోలీసులు మాకు అతన్ని అంటే పిలిచి మాట్లాడుకోవాలి, మేము అతనితో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, కాబట్టి అతను విచారణ చేయాలి, కాబట్టి మాకు అవకాశం ఇవ్వమని అని అడుగుతారు. న్యాయస్థానం కూడా అనుమతిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పందాలో వాళ్ళు విచారణ జరిపే అవకాశం ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నా. అప్పుడు కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానని చెబుతారు. నిన్న కూడా ఎలా మౌనంగా ఉన్నారో రేపు కూడా అలానే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ చూసారా మాకు సహకరించట్లేదని చెప్పని వీళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి విన్నవించుకుంటూ ఉంటారు. ఇది జరిగే ప్రక్రియ. ఈలోపు సాక్ష్యాధారాలన్నీ వీళ్ళు నిరూపిస్తారు కాబట్టి ఆ విషయాలన్నీ బయటకు వచ్చి ఇదే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధను జరిగిన విషయాలన్నీ చెప్పి కనుక న్యాయస్థానం ముందు చూపిస్తే దానికి ఆధారాలు కనుక వీళ్ళు సేకరించగలిగితే ఈ 3 నెలల నుంచి 30 సంవత్సరాలు కావచ్చు, 300 సంవత్సరాలు కావచ్చు, మనం అయితే చెప్పలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.